అందరికీ వందనాలు. నేను పీటర్ పుట్ట, ఎఫ్ఎఫ్సిఐ. నా ఫోన్ నెంబర్ 8499944464. నిన్న శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ధర్మాపురం అగ్రహారంలో దేవుని సేవకులు జోసెఫ్ గారు మరియు సంఘము ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తు యేసు సువార్త సంఘము అనే ప్రార్థనా మందిరాన్ని ఎటువంటి సమాచారం లేకోకుండా ఆ ప్రాంత కమిషనర్, తహసీల్దార్, గ్రామ అధికారులు, పోలీసు వారి సమక్షంలో అక్రమంగా ధ్వంసం చేయటం జరిగింది. ఏంటండి ఆ చర్చిని కూలుస్తున్నారు అని గ్రామమంతా సేవకుడు కుటుంబం కలిసి అడగటానికి అధికారుల దగ్గరికి వెళితే అధికారులు గ్రామ సభ్యులను, పాస్టర్ గారిని నిర్బంధించి మరికొంతమంది అధికారుల సమక్షంలో మందిరాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఏమైనా అడిగితే కోర్టు నోటీసులు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా ఈ చర్చిని కూల్చేస్తాం అని చెప్పి అక్రమంగా చర్చిని కూల్చేశారు. తీరా చూస్తే 80 సంవత్సరాలుగా పాస్టర్ గారి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు 50 సంవత్సరాలకు పూర్వం పాస్టర్ గారి తాతగారు పరిచర్య ప్రారంభించి మందిరం ఏర్పాటు చేశారు. దీనికి ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, కుళాయి బిల్లు, సొసైటీ రిజిస్ట్రేషను, గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, మందిరాన్ని కూల్చకూడదనే ఆర్డర్ కాపీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చర్చికి ఆర్డర్ వచ్చింది, చర్చి కూల్చేయాలి ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఆర్డర్ కాపీ చూపించమంటే చూపించకుండా అధికారులు చేతులెత్తేశారు. తీరా ఈ విషయంపై ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగి పూర్తి సమాచారాన్ని సేకరిస్తే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో 13 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ చర్చి కూల్చడానికి అధికారం లేదు, చర్చికి ఆర్డర్స్ లేవు. చర్చి కూల్చడానికి అనధికారికంగా రాజకీయ నాయకుల అండదండలతో దేవుని మందిరాన్ని కూల్చేశారు. ఎటువంటి ఆర్డర్సు లేకుండా దేవుని మందిరాన్ని కూల్చిన ఏ ఒక్కరిని కూడా విడిచేది లేదు. చట్టానికి అప్పగించడానికి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ సిద్ధపడి కార్యాచరణను ప్రారంభించింది. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అగ్రహారం గ్రామంలో దేవుని సేవకుడు మరలా నూతన వైభవంతో, పూర్వ వైభవంతో ఉన్నతమైన దేవుని పని చేయాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సహకరించండి. విశ్వాసుల దేవుని సేవకుని కన్నీరు నాట్యంగా మార్చబడేటటువంటి రోజు ఒక రోజు ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని సేవకునికి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్.